మనం నిస్తబ్దంగా ఉండడం వల్ల, మనం పట్టకుండా ఉండడం వల్ల అవతలి శిబిరం పట్టనంత అయింది, మతోన్మాద శిబిరం పట్టనంత అయింది. అది ఎంత పట్టనట్టు అయిందంటే, పసిపిల్లవాడికి తొరిగిన షర్టు, పసిపాపకు తొరిగిన గౌను 10 ఏళ్ళు వచ్చినాక తొడిగితే పట్టదు, అది వికుల్కపోతుంది. అంటే ఆ స్థాయికి పెరిగింది అది. దాన్ని మనం ఏం చేస్తామని చూసినప్పుడు దాని నాయకత్వంగా ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. మీరు హిందూ మత తత్వశక్తిలో దాని నాయకత్వాన్ని, ఇస్లాం మత శక్తిలో దాని నాయకత్వాన్ని, ఇంకెక్కడ వీలైతే అక్కడ ఆ మతతత్వ శక్తికి సంబంధించిన నాయకత్వాన్ని చూసి మనం ఫోర్స్ అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఫోర్స్ కాదు. వాళ్ళ చుట్టూ చేరిన మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఫోర్స్గా ఉపయోగపడుతున్నారు. ఆ ఫోర్స్ను మనం ఎట్లా డైల్యూట్ చేస్తాం, ఆ ఫోర్స్ను మనం విత్తవైపు ఎట్లా తెచ్చుకుంటాం, ఇది వాళ్ళ ఛాలెంజ్. అంటే మన వాళ్ళు అవతల శిబిరంలోకి వెళ్ళిపోయింది ఉద్వేగాల వల్ల, ఇతరత్ర అనేక రెచ్చగొట్టడం వల్ల. దాన్ని కనెక్ట్ కావడానికి ఈజీగా ఉన్న అవకాశం ఏంటంటే, మన కుటుంబాలు, మనం తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఈజీగా బేస్ ఇస్తున్నాయి, పట్టి లాగడానికి అవకాశం ఇస్తున్నాయి. అందువల్ల అవతలికి లాక్కోగలుగుతున్నారు. ప్రతి సందర్భాన్ని వాళ్ళు మతతత్వ సందర్భంగా మారుస్తున్నారు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, సాహిత్యంలోకి ఎట్లా తీసుకొస్తాం అనేది చాలా ముఖ్యం. కవులు చాలామంది కవిత్వం రాసిండ్రు, కానీ దీని మౌలికతలోకి వెళ్ళి కవిత్వం బహుశా ఎవరు రాయలేదని నేను అనుకుంటున్నాను. ఇది చాలా కఠినంగా అనిపిస్తే కవులు నన్ను మన్నించాలి. 75 మంది కవులు కవిత్వం చదివారు. అది కవిత్వం కాదని కానీ, దాంట్లో కంటెంట్ లేదని కానీ నేను అనడం లేదు. కానీ మీ కవిత అవతలి శిబిరంలోకి వెళ్ళిన మన వాళ్ళని కన్విన్స్ చేసి ఇటువైపు తీసుకురావాలి కదా. అరే మనోడు అక్కడున్నాడు, మనం అక్కడ ఉండాలి, ఈ శిబిరం మారిపోయినామని అనుకోవాలి కదా. ఇది చేయడానికి మనం ఏం చేస్తాం అనేది కూడా మనకు ఛాలెంజ్. దీనికి చాలా ఓపిక కావాలి. పేరు ప్రతిష్టల కోసం, కీర్తి ఖండితు కోసం, నేనేమిటని ప్రచారం కావడం కోసం పనిచేసే కవుల వల్ల కానీ, ప్రజాస్వామికవాదుల వల్ల కానీ ఏమీ జరగదు. బహుశా వాళ్ళు అక్కడ ఆగిపోతారని నేను ఫీల్ అవుతున్నాను. అందువల్ల మనము ఇవాళ కొత్త రకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మూలాలు మన దగ్గర ఉన్నాయి. ఈ సమూహం అన్నప్పటి నుంచి కానీ, అంతకు ముందు నుంచి కానీ, పాలమూరు అధ్యయన వేదిక ఆచరణలో కానీ గత కొంతకాలంగా ఆలోచిస్తున్నది ఏమిటంటే, అసలు తెలంగాణలో ఆంధ్ర మహాసభ చేసిన వర్క్ను ఇవాళ మనం కొత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. అది తీసుకున్న ఎజెండా ఏమిటి? 10-12 సభలు జరిగినాయి. ఆ సభలలో జరిగిన ఎజెండా ఏమిటి? ఆనాడు నేల మీద తిరిగిన వాళ్ళు ఎవరు? ఓ మాడపాటి హనుమంతరావు, ఓ సురవరం ప్రతాపరెడ్డి. వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏమిటి వాళ్ళది? ఇవాళ మనం ఆ స్థాయిలో నిలబడగలిగేటట్టుగా ఉన్నామా? 100 ఏళ్ల తర్వాత మనం వెనక్కి చూసుకుంటే ఇప్పుడు చాలా మంది సీరియస్ మనుషులమే కావచ్చు, కానీ 100 ఏళ్ల తర్వాత ఇవాళ సురవరం ప్రతాపరెడ్డిని మాట్లాడుకునే దశాబ్ది, ఈ శతాబ్దిలో ప్రముఖులలో మాట్లాడుకునే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత విద్వేషాల కోసం పనిచేయలేదు. మేము ఈ పని చేస్తున్నామని చెప్పలేదు, వాడు చేస్తూ పోయింది, తప్పుకొని చేస్తూ పోయింది. అట్లా మనం పనిచేస్తున్నామా? కనుక ఇవాళ ఆంధ్ర మహాసభ ఎజెండాను తీసుకొని తెలంగాణ తనకు మహాసభగా మారి ఈ సమూహం విస్తరిస్తుందా? ఇంకా కొత్తగా మనం ఫోర్స్గా రూపొందుతామా? కానీ ఇవాళ ప్రపంచీకరణ సందర్భంలో స్థానికత నుంచే సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడానికి, స్థానికత నుంచే మనం గట్టిగా నిలబడి ఈ ప్రపంచీకరణ ద్వారా జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టడానికి, ప్రజల జీవితాలు రక్తసిక్తమైనవి. తెలంగాణ అంతటా, ఆంధ్రప్రదేశ్ అంతటా, దేశం అంతటా నెత్తురు బారింది. అది ప్రపంచీకరణ ప్రభావం. దాన్ని ఎదుర్కోవడం ఎట్లా? గతంలో ఎప్పుడు ఇంత జరగలేదు. ఒక మూక శక్తిగా రజాకార్ల సందర్భాన్ని ఎవరైనా మాట్లాడతారేమో, కానీ ఈ 40 ఏళ్ళు, ఈ 50 ఏళ్ళు జరిగిన విధ్వంసం అసాధారణమైన విధ్వంసం. అందువల్ల మనం మళ్ళీ ఆంధ్ర మహాసభలోకి చూసి దాన్ని అధ్యయనం చేసి ఒక కొత్త కార్యాచరణను తెలంగాణ ప్రారంభించాలి. తెలంగాణ ఆనాడు ఒక సాయుధ పోరాటంలో ఒక మోడల్ ఎట్లా ఇచ్చిందో, ఆంధ్ర మహాసభ మోడల్ ఎట్లా ఇచ్చిందో, ఒక విలీన పోరాటంలో అనేక విషయాలు ఎట్లా ముందుకు తెచ్చిందో, తన తెలంగాణ పోరాటంలో కూడా అది ఎట్లా నిలబడ్డదో అదంతా మనం అధ్యయనం చేసి ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుకు మేము అధ్యయనం చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ పూనుకోకపోతే సమకాలీన చరిత్రకు అన్యాయం చేసినట్టు అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నన్ను ముగింపు వాక్యాలు నేను వద్దు ఈ డయాస్ మీద ఎందుకు ఇది సమూహ నడపని అని అంటే, లేదు ఒక్క మాట అయినా అంటే ఒక నిమిషం అయినా మాట్లాడాలంటే నేను సరే ఉండని, నేను నా ఫీలింగ్స్ ఇవి చెప్తామని నేను అనుకున్నాను. అందువల్ల మిత్రులారా, మనము కొత్తగా పనిలోకి పోవాల్సిన అవసరం ఉంది. 20th సెంచరీ ప్రారంభ దినాల్లోకి వెళ్దాం. చూద్దాం. సురవరం ప్రతాప్ రెడ్డి వేదిక మీద ఉంటే, జోగిపేట సభలో భాగ్యరెడ్డి గారు వస్తే ఆయన వేదిక మీద అధ్యక్ష స్థానం నుంచి వెళ్ళిపోయి ఆయన తీసుకొని వచ్చి వేదిక మీద కూర్చోబెట్టుకున్నట్టు మనం చూస్తాం. ఇవాళ మళ్ళీ మనం హృదయాలు ఓపెన్ చేసుకోవాలి. ఇంకొక మాట కూడా ఏమిటంటే, 4 దశాబ్దాలుగా ఈ పాలకవర్గం ఏ సమస్యను కూడా తీర్చలేదు. ఏ చిన్న సమస్య కూడా పరిష్కారం కాలేదు. వర్గీకరణ పోరాటంలో ఎంతమంది నెత్తురు దారి వస్తుంది. ఇవాళ ఏమవుతుంది? మొయితీల మధ్యన కొట్లాట పెట్టినట్టుగా తెలంగాణలో, ఆంధ్రలో మాలవాదిಗಳ మధ్య కొట్లాట పెడతారా అని ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం. అంటే హిందూ ముస్లింల మధ్యనే కాదు, కులాల మధ్యన, తెగల మధ్యన, భాషల మధ్యన, మనుషుల మధ్యన ఒక విధ్వంసకరమైన చర్యలు లేకుండా పాలన చేయలేని దశకు పాలకులు నెట్టబడ్డారు. ఇప్పుడు మనకే ప్రజల మధ్యన పనిచేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనకే ప్రజలతో సంభాషించవలసిన అవసరం ఉంది. మనం పాలకులతో బంధు పెడదాం, అవసరమైతే ప్రజలతోటే మాట్లాడదాం. మీరు కంఫర్ట్గా చూస్తే ఒకవేళ పాలక పార్టీలు పరస్పరం తిట్టుకుంటున్నాయి, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజలను అడ్రస్ చేయడం లేదు. ప్రజలను అడ్రస్ చేస్తే ఆ భాష ఉండదు. పీపుల్ అడ్రస్ చేయండి. పీపుల్ ముందర కూర్చోబెట్టి వేరే పార్టీని తిడతారు వాళ్ళు. మనం ప్రజలతో మాట్లాడదాం. కవులు ఎవరైనా ఎప్పుడు సక్సెస్ అయినట్టంటే, తన కవితతో ఒక మనిషి అవతలి శిబిరం నుంచి ప్రజల శిబిరంలోకి వచ్చినప్పుడే కవులు సక్సెస్ అయినట్టు. అవతలి శిబిరం నుంచి ఒక మనిషి ఇతరులకు వచ్చినట్టే డెమోక్రాట్స్ సక్సెస్ అయినట్టు, సంఘాలు సక్సెస్ అయినట్టు. అందుకు ఆ దిశగా మనం లోపలికి చూసుకుందాం. మనం లోపలికి చూసుకుందాము. లోపలికి చూసుకోకుండా ముందడుగు వేసేది ఏది ముందుకు పోదు. అట్లా మనం సిద్ధమవుదామని విజ్ఞప్తి చేస్తూ, ఈ సభలు మహబూబ్ నగర్లో జరపడానికి పూనుకున్నారన్నప్పుడు ఇది ఇక్కడ జరగడం అవసరం అనుకున్నాను. 50s లో అలంపురంలో సభలు జరిగినాయి. మహబూబ్ నగర్ పోస్ట్ చేసింది ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ 2002లో మహబూబ్ నగర్లోనే పాలమూరు కోసం నిర్వహించినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పాలమూరు తెలంగాణ అని ఒక పెద్ద ప్రోగ్రాం చేసినాం. ఇవాళ సమూహ పేరుతో కలిపి గొంతెత్తుదాం, కలిసి గొంతెత్తుదామని, ఇందులో దీని పేరులో స్పష్టత కనబడకపోవచ్చు. గుంపు అంటే ఏమిటి అని చెప్పేసి, ఇది మరలబడే గుంపు, ఇది ప్రశ్నించే గుంపు. అట్లా మనం ఫీల్ అయినప్పుడు అవతలి గుంపు నుంచి అది గుంపును డైల్యూట్ చేసి ఇతర గుంపును పెంచుకోవాలని ఒక సంకల్పంతో ముందుకు పోతే ఇది సక్సెస్ అవుతుందని, ఆ సక్సెస్ మహబూబ్ నగర్ హిస్టరీలో రికార్డ్ అవ్వడానికి ఇది ఒక ప్రారంభం కావాలనే చిన్న ఆశతోటి ఈ సభలు ఇక్కడ జరగాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకున్నాను. మిత్రులందరూ సహకరించింది. అందరి సహకారం లేకపోతే ఈ సభలు జరిగేవి కావు. స్టేట్ బాధ్యులు కూడా చాలా ఒక పద్ధతిగా దీన్ని నడుపుతూ వచ్చింది. కనుక సమూహ కార్యవర్గాన్ని, కన్వీనింగ్ బాడీని అందరినీ కూడా మహబూబ్ నగర్ మనందరి పక్షాన వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టున్నాయి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన